హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, రీసెంట్గా నేను ఒక స్కీమ్ జాయిన్ అయ్యి ఒక హారం తీసుకున్నాను అండ్ నా స్కీమ్ ఫినిష్ అయిపోయాక సో ఇప్పుడు కొత్త స్కీమ్లో జాయిన్ అవ్వబోతున్నాను అనమాట. కొత్త స్కీమ్లో జాయిన్ అవ్వబోయే ముందు ఏ గోల్డ్ షాప్లో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఏది బాగుంది అన్నీ చూసి దెన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం లలితాలో జాయిన్ అయ్యాను, ఆ స్కీమ్ అయిపోయింది. ఇప్పుడు లలిత కాకుండా వేరే గోల్డ్ షాప్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలని నా ఆలోచన అనమాట. సో ప్రస్తుతానికైతే సోమాజిగూడలో మనకి చాలా రకాల గోల్డ్ షాప్స్ ఉంటాయి కదండి. ముందైతే అక్కడికి వెళ్ళిపోయి అందరి స్కీమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర మోడల్స్ ఎలా ఉన్నాయి, వాటిపైన వేస్టేజ్లు ఎలా ఉన్నాయి, ఏంటి ఇవన్నీ తెలుసుకొని దెన్ నాకు నచ్చిన దాంట్లో ఏదైనా ఒక దాంట్లో స్కీమ్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ముందు గోల్డ్ షాప్స్కి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏంటి అన్నాయని కనుక్కొని వచ్చేద్దాం. సో లెట్స్ గో. సో సోమాజిగూడలో మనకి చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ మేము ఖజానాకు వచ్చేసాము. ఈసారి నేను స్కీమ్ జాయిన్ అవ్వడానికి మోడల్ మంచిగా ఉండాలి అండ్ లైట్ వెయిట్లో హెవీగా కనిపించాలి అండ్ అలాగే వేస్టేజ్ కూడా తక్కువ ఉండాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో దానికి తగ్గట్టుగానే నేను నెక్లెస్లు చూశాను. ఈ ఫినిషింగ్లో చాక్లెట్ బాగుంటుంది మేడం. ఇది ఎంత అన్నారు వెయిట్? 36. 40 grams అంటే 24%. అది వేస్టేజ్. ఆ చాక్లెట్ చూసారా? దీన్ని ఎంత అండి వెయిట్? ఇది కూడా అంతే వస్తుందా? ఈ నెక్లెస్ సార్ మీకు 35 grams. 35 అంటే 35 నుంచి స్టార్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు లక్ష్మి లేకుండా వస్తుంది, వితౌట్ లక్ష్మి కూడా వస్తుంది మేడం. 56 అది అవుతుంది. ఇక్కడ చాలా మోడల్స్ చూసాం, కొంచెం యూనిక్గానే ఉన్నాయి కానీ వావ్ అనిపించేలాగా లైట్ వెయిట్లో హెవీగా వచ్చినట్టుగా ఏది అనిపించలేదు. అండ్ ఇక్కడ స్కీమ్లో ఏంటంటే మనకి ఓన్లీ 18% వరకు వేస్టేజ్ ఉన్నవి మాత్రమే జీరో అవుతుందన్నమాట. సో అందుకని 18%లో అయితే ఏమీ లేవు, అన్నీ ఏది అడిగినా సరే 22%, 24% అలా అని చెప్తున్నారు. ఖజానాలో మనకి నడుస్తున్న గోల్డ్ స్కీమ్ సేమ్ అదేనండి. మంత్లీ మనం ఒక సర్టన్ అమౌంట్ పే చేయాలి. ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్తో మనకి గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే గోల్డ్ అక్యుములేషన్ అండ్ అలాగే మనీ అక్యుములేషన్ ఈ రెండు స్కీమ్స్ ఉన్నాయి. అంటే మీరు మనం ఇక్కడ 11 months ఫినిష్ చేసిన తర్వాత మనం అక్యుములేట్ అయిన గోల్డ్ వాల్యూతో అన్న తీసుకోవచ్చు అంత వెయిట్లో. లేదు అప్పుడు బాగా గోల్డ్ ప్రైజెస్ తగ్గిపోయినాయి అలా అనుకుంటే అమౌంట్ వాల్యూతో అన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇక్కడ ఏంటంటే స్కీమ్ అంతా ఫినిష్ అయిన తర్వాత మనకి ఓన్లీ 18% వరకు వేస్టేజ్ ఉన్న ఆర్నమెంట్స్ పైనే మనకి జీరో అవుతుంది. 18 కన్నా ఎక్కువ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22% ఉందనుకోండి దేనిపైన వేస్టేజ్, 22 - 18 అంటే ఇంకా 4% పే చేసి తీసుకోవాలన్నమాట. సో 18% వరకు ఉన్న ఆర్నమెంట్స్ పైన మాత్రమే జీరో వేస్టేజ్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే గోల్డ్ పైన 18% వరకు మనకి ఎటువంటి విఏ ఉండదు. డైమండ్స్ పైన మనకి మేకింగ్ ఛార్జెస్లో 45% మనకి డిస్కౌంట్ వస్తుంది. అలాగే పర్ క్యారెట్ 10% డిస్కౌంట్ వస్తుంది. సిల్వర్ తీసుకోవాలనుకున్నా అంతే, 16% వరకు విఏ ఉన్న వాటికి మనకి జీరో అవుతుంది అనమాట. అండ్ అలాగే రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అయితే మనకి 18% వరకు విఏ ఉండదు అండ్ క్యారెట్కి 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఇది ఖజానాలో నడుస్తున్న స్కీమ్. అండ్ ఇక్కడ మంత్లీ మనం పే చేసే ఇన్స్టాల్మెంట్ బట్టి ఇలా ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. 1000 రూపీస్కి అయితే ఇది, 2000కి అయితే ఇది, అలాగా మనం ఇన్స్టాల్మెంట్ జాయిన్ అయినప్పుడు ఇలా ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది. గైస్ మన ఖజానాలో అయితే చూసేసాం. నెక్స్ట్ విల్ గో టు సమ్ అదర్ షాప్. యాక్చువల్గా దీనికి ఎదురుగానే లలిత ఉంది మీరు చూసినట్లయితే. బట్ లలితాలో ఆల్రెడీ చూసాం కాబట్టి ఇప్పుడు లలితాలో నేను జాయిన్ అవ్వను కాబట్టి నేను లలితకి వెళ్ళట్లే. విల్ గో టు సమ్ అదర్ గోల్డ్ షాప్ నౌ. హలో, so here at Kalyan Jewellers. Let's go. ఇది ఎంత వెయిట్? 41 రైట్? 37. ఇందులో స్టోన్స్ ఏం లేవు కదా? తక్కువ ఏం లేదు. ఇక్కడ లైట్ గా రూబీ అని చిన్న ఇక్కడ ఉన్నాయా? పైన కూడా అన్కట్స్ అనే స్టోన్ చిన్నగా పెట్టారు. అవునా? మేబీ అరౌండ్ లో ఉండొచ్చు, షైనింగ్ కోసం యాడ్ చేశారు అవి. ఓకే, అదేం తెలియదు. అచ్చా ఈ రౌండ్ మధ్యలో ఉన్నది స్టోనా? ఓకే.
కళ్యాణ్లో ఎక్కువ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ స్టోన్స్ అన్నిటికీ బైబ్యాక్ ఉంటుందంట. 75% ఇస్తారట ఎక్స్చేంజ్లో. అదే అమౌంట్ కావాలంటే 70% ఇస్తారట. సో వేస్టేజ్ అన్నీ కూడా 22, 24 అలాగే ఉన్నాయి వీటిపైన. ఈ వెయిట్ 31 grams, 41 grams అండి. ఇక్కడ మోడల్స్ బాగానే ఉన్నాయి కానీ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కాబట్టి స్టోన్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ మేకింగ్ కూడా అంతా 22, 24 ఆ రేంజ్లోనే ఉన్నాయి. 46 grams ఇది. ఇది ఎంత ఉందండి వెయిట్? అది 2.5 ఉంది మేడం. దాంట్లో గోల్డ్ వెయిట్ తక్కువ ఉంటుంది. గోల్డ్ వెయిట్ తక్కువ, అన్కట్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అన్కట్స్ అయినా రీసేల్ వచ్చాయి కాబట్టి ప్రాబ్లం. మనం మార్చమనుకోండి, ఒక పీస్ తీసుకుంటే అలానే ఉంటుంది. ఇది కళ్యాణ్లో నడుస్తున్న స్కీమ్ అండి. కళ్యాణ్లో మనకి 2 రకాల స్కీమ్స్ నడుస్తున్నాయి. ఒకటి 6 month స్కీమ్, ఒకటి 11 month స్కీమ్. 6 month స్కీమ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 30,000 మంత్లీ పే చేస్తున్నట్లయితే మన 6 months ఫినిష్ అయ్యేసరికి 1,80,000 అవుతుంది కదా. సో దీనిపైన ఈ 30% పైన 37.5% బోనస్ యాడ్ చేస్తారు, విచ్ ఈజ్ 11,250. ఇది యాడ్ చేసి మన టోటల్ అమౌంట్ విల్ బి 1,91,250 రూపీస్. ఇది మన అమౌంట్ అవుతుందన్నమాట. ఇక్కడ గోల్డ్ అక్యుములేషన్ అంటూ సెపరేట్గా ఏం లేదండి, ఓన్లీ మనీ ఒకటి క్యాల్కులేట్ చేస్తారు అండ్ టోటల్ బిల్ పైన 5% డిస్కౌంట్ ఇస్తారన్నమాట. అదే 11 months అయితే కనుక మనకి 75% బోనస్ యాడ్ అవుతుంది, అంటే ఈ 30,000లో. సో విచ్ ఈజ్ 22,500. సో మన 11 monthsకి టోటల్ అమౌంట్ గాను 3,52,500 అవుతుంది అండ్ టోటల్ బిల్ పైన ఫ్లాట్ 7% ఆఫర్ ఉంటుంది. సో ఇంకా గోల్డ్ అక్యుములేషన్ లాంటివి ఏమీ లేవు, అమౌంటే అక్యుములేట్ అవుతుంది. సో మనం చూస్ చేసుకున్న మంత్స్ని బట్టి మన బోనస్ యాడ్ అవుతుంది అన్నమాట, ఐదర్ దిస్ ఆర్ దిస్. అండ్ టోటల్ బిల్ పైన మనకి ఇదైతే 6 months అయితే 5%, 11 months అయితే 7% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఇది కళ్యాణ్లో నడుస్తున్న స్కీమ్. హలో గైస్, ఇక్కడ అయిపోయింది కళ్యాణ్లో కూడా. నౌ వీఆర్ గోయింగ్ టు అమీర్పేట్ చందన బ్రదర్స్. సో ఆల్రెడీ నేను చందన బ్రదర్స్లో ఇంతకుముందు మోడల్స్ చూశాను. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి మనకి నచ్చే మోడల్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ అన్ని స్కీమ్స్ అయితే కనుక్కుంటాం, మరి అక్కడ కూడా ఏం స్కీమ్ నడుస్తుందో కనుక్కోవాలి కదా, ఎందుకంటే స్కీమ్స్ డూ చేంజ్, ఎప్పుడు ఒకటే స్కీమ్ ఉండదు. నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్కీమ్ జాయిన్ అయ్యే ముందు ఏవైతే ఎంక్వైరీ చేశానో ఆ స్కీమ్స్కి ఇప్పటికి స్లైట్ డిఫరెన్స్ ఉన్నదన్నమాట. యాక్చువల్గా ఇంతకుముందు నేను విజిట్ చేసింది చందన బ్రదర్స్ కుక్కట్పల్లి, బట్ ఇప్పుడు అమీర్పేట్లో కూడా ఉంది కదా. సో ఐ థాట్ అమీర్పేట్ చూద్దాము అని అనుకున్నాను అనమాట. సో అందుకని ఇప్పుడు అమీర్పేట్ చందన బ్రదర్స్కి వెళ్తున్నాను, సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్. హలో, నౌ వీఆర్ ఎట్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ అమీర్పేట్ బ్రాంచ్. ఇంతకుముందు మనం కుక్కట్పల్లి చూసాం, ఇప్పుడు అమీర్పేట్ బ్రాంచ్ చూద్దాము. ఫస్ట్ అయితే వీళ్ళ కలెక్షన్ ఏమున్నాయో చూద్దాము, నచ్చితే దెన్ విల్ టాక్ అబౌట్ స్కీమ్. ఇది ఎంత వెయిట్ ఉందండి? 22 grams. 22 grams, ఓకే. చాలా లైట్ వెయిట్లో వచ్చింది. సో ఇందులో ఉన్న వైట్ స్టోన్వి సీజెట్స్, ఓకే. ఇవి శాంబియన్ ఎమరాల్డ్స్. దిస్ ఈస్ ద చోకర్, జస్ట్ 22 grams ఉంది చోకర్. నెట్ వెయిట్ 22 grams. ఇవి మరీ బ్రైట్గా వద్దు, కొంచెం డల్ షేడ్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ జాంబియన్ ఎమరాల్డ్స్ అంట, ఇవి చూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ ఇదొక చోకర్, దీని వెయిట్ ఎంత అండి? 25 grams. 25. దీని వెయిట్ 25 grams నెట్ వెయిట్. ఇందాక మనం లైట్ కలర్లో ఎమరాల్డ్స్ చూసాం కదా, ఇవి డార్క్ అనమాట, డార్క్ కలర్లో వస్తాయి ఇలాగా. సూపర్ ఉంది ఇది కూడా. ఎవరు నమ్మరమ్మా 25 grams ఇంత మంచి చోకర్ సెట్ వస్తుందంట. వావ్, దట్ రాయల్ లుక్ అంటారు చూడండి, ఎగ్జాక్ట్లీ అలా ఉంది. ఒక్కటి పెట్టుకుంటే చాలు, చూడండి మీరే చెప్తారు ఆసమ్ ఉందని. ఒక్కటి పెట్టుకున్నా చాలు, ఇట్ గివ్స్ దట్ కంప్లీట్ లుక్. ఇది ఇంకొక చోకర్, దీని వెయిట్ ఎంత అండి? 25 grams వస్తుంది. 25 grams. ఇది చాలా లైట్ వెయిట్, 25 grams ఇంత హెవీ చోకర్ వస్తుంది. ఇందులో కూడా మనకి సీజెడ్ పర్ల్స్ ఈ స్టోన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చిన చోకర్.
సో ఇవన్నీ స్టోన్లో కదండి, ఇవి స్టోన్స్ కాకుండా గోల్డ్లో నక్షి వర్క్ టెంపుల్ జ్యువెలరీలో ఏమన్నా చోకర్స్ చూపించండి. ఉన్నాయి. ఇవి ఓన్లీ గోల్డ్లో వచ్చిన నక్షి వర్క్లో వచ్చిన చోకర్స్. వీటి వెయిట్ ఎంత ఉందండి? దీని వెయిట్ 35 గ్రామ్స్ వస్తుంది. 35 గ్రామ్సా? 35 to 40. వావ్. దీనికి ఇలా వచ్చినాయి పర్ల్సే, అండ్ దీనికైతే ఇలా గ్రీన్ వచ్చినాయి. ఇక్కడ లక్ష్మీదేవి, ఇటు పీకాక్, వైట్ పర్ల్స్ వచ్చినాయి కింద. ఇది ట్రై చేయొచ్చా? సో థ్రెడ్ వేస్తారా? సో ఇది ఒక చోకర్, 39 గ్రామ్స్ ఉంది దీని నెట్ వెయిట్. లక్ష్మీదేవి వచ్చి మొత్తం పికాక్స్ వచ్చినాయి. పికాక్స్ ఇవన్నీ కూడా మొత్తం ఎంబోస్డ్ ఉన్నాయి. కింద ఇలా డిఫరెంట్గా ఇచ్చారన్నమాట మనకి, రెగ్యులర్ పర్ల్స్ని కొంచెం ఇలా డిఫరెంట్గా. దీని వెయిట్ ఈజ్ 37 గ్రామ్స్ నెట్ వెయిట్. దీని వెయిట్ ఎంతండి? 33. 33యా? ఓకే. సో లైట్ వెయిట్లో చోకర్స్ చాలా చాలా బాగున్నాయి. దీని స్పెషాలిటీ ఏంటండి? డైమండ్ ఫినిషింగ్ వస్తుందండి. మా సీజెడ్ స్టోన్సే ఉంటాయి. డైమండ్ ఫినిష్లా వస్తుందా? అవును, చాలా చూడ్డానికి కూడా అట్లనే ఉంది. అలా ఉంటుంది కానీ ఫినిషింగ్ కూడా. ఓకే. దీని వెయిట్ ఎంతండి? 50 గ్రామ్స్ వస్తుంది. 50 గ్రామ్సా? ఓకే. సో ఇది ఒక చోకర్. ఇలా ఇది నెక్ అంతా ఇట్లా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మనకి ఇది కావాలంటే భుజబందీ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా నెక్ అంతా ఉంది. సో ఇది గుట్టుపూసలా అండి? అవును మేడం. నక్సీ వర్క్లో మనకి గుడ్డపూసల టైప్ వస్తుంది. లైట్ వెయిట్ అనమాట. ఎంతండి దీని వెయిట్? 41 గ్రామ్స్ వస్తుంది. 41. ఓకే. ఇక్కడ అన్ని లక్ష్మీదేవిలు వచ్చినాయి లాగా. కింద చాంద్బాలి లాగా, ఇక్కడ లక్ష్మీదేవి అండ్ గుట్టుపూసలు ఆల్ ఇన్ వన్లా ఉంది. ఇది కూడా సేమ్ గుట్టుపూసలు మోడల్ అని. ఓకే. ఇది వెయిట్ వచ్చేసి మనకి 37 గ్రామ్స్ వస్తుంది. ఇది 37. ఓకే. లైట్ వెయిట్ అనమాట. బాగుంది, ఎనఫ్ సైజ్లో ఉంది. 37 గ్రామ్స్ అన్నా సరే. ఇవన్నీ లైట్ వెయిట్లో వచ్చిన మోడల్స్. ఇది చాలా బాగుంది. నక్సీ వర్క్లో యాంటిక్ ఫినిష్, కొంచెం యాంటిక్ ఫినిష్ అండ్ నక్షి వర్క్. దీని వెయిట్ ఎంత అండి? 34 గ్రామ్స్ వస్తుంది. మొత్తం డబల్ లైన్ వచ్చింది, ఆయన 34 గ్రామ్సేనా? ఓ వావ్, నైస్. లైట్ వెయిట్ వస్తుంది. ఓకే. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందా? ఓకే. ఇదేమి పట్టడం అలా ఏమి అవ్వదు కదా క్లాత్కి? ఏముండదండి. ఓకే. యా, ఇలా పట్టుకున్నా ఏం లేదు, అంత సాఫ్ట్గానే ఉంది. ఇవి రూబీ ఫోటోస్ వస్తాయి అన్నమాట. ఓ, ఇక్కడ రూబీస్ ఉన్నాయా? ఓకే, నైస్. సో ఈ చోకర్ ఇలా ఉంది, జస్ట్ 34 గ్రామ్స్. ఇది 34 గ్రామ్స్కి ఇంత హెవీ లుక్తో, అది కూడా డిజైనర్ పీస్లా ఉంది. ఈ మోడల్ ఎక్కడా చూడలేదు. ఇట్లా 2 లైన్స్ లాగా వచ్చినాయి అనమాట. సూపర్ సేవి ఊపర్ ఉంది మోడల్, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇక ఈ చోకర్ ఎంత ఉందండి వెయిట్? ఈ వెయిట్ వచ్చేసి మనకు 43 గ్రామ్స్ ఉంది. 43 గ్రామ్స్, కానీ చాలా హెవీగా ఉంది, ఇంకా ఎక్కువ అలా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఈ పెండెంటే చూడొచ్చు, నా 4 ఫింగర్స్ అంత పెద్దగా ఉంది ఈ పెండెంటే. ఎంత అన్నారు? 43యా? 43 గ్రామ్స్లో ఇంత పెద్ద పెండెంట్తో నెక్లెస్ సూపర్ ఉంది. వావ్, ఇది కూడా చాలా బాగుంది, కానీ లైట్గానే ఉంది. ఎంత అండి దీని వెయిట్? 37 గ్రామ్స్ వస్తుంది. 37. ఓ నైస్, చాలా బాగుంది. వెనక ఎలా ఉంటుంది? ఓకే ఓకే. ఇది విడ్త్ కూడా బాగానే వచ్చింది కదా, ఇంత మొత్తం నెక్ మంచి ఎనఫ్ సైజ్లో కవర్ అవుతుంది. పెండెంట్ కూడా బాగుంది. 3 ఫింగర్స్, ఈ బాల్స్తో కలిపితే 4 ఫింగర్స్ అంత పెండెంట్. సో గుడ్ సైజ్. 39ఏనా దీని వెయిట్? 37ఏనా? ఓకే. చాలా తక్కువలో బాగా గ్రాండ్గా వచ్చింది, చాలా బాగుంది. ఇది ఈ లక్ష్మీదేవి అండి, ఇలా బిల్లలుగా వచ్చింది, ఎంబోజ్డ్ లాగా. ఓ ఇదిగో ఎంబోజ్డ్ లాగా వచ్చింది. దీని వెయిట్ ఎంత అండి? 30 గ్రామ్స్ వస్తుంది. 30. ఓకే. 30 గ్రామ్స్లో ఇది కూడా బాగా వచ్చింది. ఒక్కొక్క లక్ష్మీదేవి ఇంత సైజులో వచ్చింది. కింద గోల్డ్ బాల్స్. ఓకే. మధ్యలో ముత్యం. 1 2 3 4 5 6 7 7 లక్ష్మీదేవిలో. ఓకే.
ఇది కూడా అలాగే లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి అటు ఇటు ఇలా పీకాక్స్ మోడల్లో వచ్చింది. దీని వెయిట్ 34 గ్రామ్స్ వస్తుంది. 34 గ్రామ్స్. దీని వెయిట్ ఎంత అండి? 42 గ్రామ్స్ వస్తుంది. 42. ఓకే. పెద్ద పీకాక్ లాగా వచ్చింది మధ్యలో. లక్ష్మీదేవి వద్దు అనుకుంటే ఇలా పీకాక్ లాగా కూడా బాగుంటుంది కదా. అవును మేడం. బాగుంది. ఇది బొట్టు మాలలోనే ఓకే నెక్లెస్ లాగా వస్తుందా? అంటే ఇందులో లాంగ్ కూడా చూసాం ఇంతకు ముందు. అందులో కూడా ఉందండి. మధ్యలో లక్ష్మీదేవి వచ్చి మొత్తం ఇలా పికాక్స్ వస్తాయి సైడ్. దీని వెయిట్ ఎంత అండి? 45 గ్రామ్స్ వస్తుంది. 45 గ్రామ్స్ నెట్ వెయిట్. బాగుంది. ఇదేంటండి? ఇది 3-in-1 వస్తుందండి. 3-in-1. 3-in-1 ఎలా? నెక్లెస్, చౌకరు, బాజుబంతి వస్తుంది. ఇది బాజుబందీలా పెట్టుకోవచ్చా? ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, మనం ఇలా ఓహో ఇక్కడ హుక్ ఉంది, డిటాచబుల్ వస్తుందా పెండెంట్? అవును. ఓకే. మనం ఇలా తీసేసుకొని మనం వేరే చైన్లో కావాలంటే వేసుకోవచ్చా? సో ఇది 3-in-1 పీస్ అంటండి. ఇక్కడ ఒక హుక్ ఉంది, ఇక్కడ ఒక హుక్ ఉంది. సో ఇలా పెట్టుకుంటే మనం బాజుబందీ అండ్ చోకర్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ అదే ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టుకుంటే పైన ఉంది కదా హుక్, ఇలా అయితే నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు. మనకి వీ షేప్లో వస్తుంది అనమాట. సో ఇది 3-in-1 చాలా చాలా బాగుంది. దీని వెయిట్ ఎంత అండి? దీని వెయిట్ వచ్చేసి మనకు 26 గ్రామ్స్ వస్తుంది. 26 గ్రామ్స్. 26 గ్రామ్స్లో మనకు 3-in-1 వచ్చేస్తుంది అనమాట. మొత్తం నెక్లెస్ కావాలి, నెక్లెస్, చాకర్ అండ్ భుజబంతి. నెక్స్ట్ ఇది. దీని వెయిట్ ఎంత అండి? దీని వెయిట్ వచ్చేసి మనకు 45 గ్రామ్స్ వస్తుంది. 45 గ్రామ్స్. నైస్. ఓకే. ఇవేం స్టోన్స్ అండి? స్వరాజ్కి స్టోన్స్ వస్తాయండి. సరోస్కి స్టోన్సా? ఓకే. ఓ అందుకే షైన్ కూడా చాలా బాగుంది. డైమండ్ ఫినిషింగ్. ఆల్మోస్ట్ డైమండ్స్ లానే ఉన్నాయి. నైస్. కెంపులు పచ్చలు ఇష్టపడే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తారేమో కదా. యా ఇవన్నీ కెంపులు పచ్చల్లాగా కాసులు, పెద్ద లక్ష్మీదేవి పెండెంట్. 2 లైన్స్ కూడా వస్తుంది మనకి. ఓకే. యా 2 లైన్స్లో వచ్చింది. దీని వెయిట్ ఎంత అండి? దీని వెయిట్ వచ్చేసి మనకు 30 గ్రామ్స్ వస్తుంది. 30 గ్రామ్స్లో వచ్చేస్తుందా? నైస్. బాగుంది. సో ఇది కూడా మనకి అన్ని స్టోన్స్ స్వరోస్కి స్టోన్స్. ఓకే ఓకే. బాగుంది. 32 గ్రామ్స్ అయితే. ఓకే. ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏముంది అంటే జస్ట్ ఒక ఫ్లవర్ టైపా? ఓకే. దీనివల్ల మనకు వెడల్పు వచ్చింది కదా బాగా. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందా? దీని వెయిట్ ఎంత అండి? 38 గ్రామ్స్ వస్తుంది. 38ఏనా? చూడడానికి ఇంకా చాలా హెవీగా ఉంది. నా చేయి పెడితే మీరు చూడొచ్చు ఎంత హెవీగా ఉందో. ఇంత హెవీ లుక్తో ఇది 38 గ్రామ్స్ అంతే నెట్ వెయిట్. ఇది భలే బాగుంది. ఇదేంటి రామ్ పరివారేనా? అవునండి. లైట్ వెయిట్ వస్తుంది. లైట్ వెయిట్తోనా? ఓకే. 22 గ్రామ్స్ వస్తుంది. 22 గ్రామ్స్. 22 గ్రామ్స్లో రామ్ పరివార్ ఎక్కడైనా చూసారా? అదిగో చూడండి 22 గ్రామ్స్లో సూపర్గా ఉంది రామ్ పరివార్. జస్ట్ 22 గ్రామ్స్లో ఇలా రామ్ పరివార్ నెక్లెస్ ఇచ్చాం. సూపర్గా ఉంది. ఇక్కడ సిబిజేలో కూడా సేమ్ స్కీమ్ అండి. మనం మంత్లీ ఎంతైతే పే చేస్తామో పే చేసిన రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. అండ్ ఇక్కడ 10 మంత్స్ స్కీమ్ అనమాట. 10 మంత్స్ తర్వాత మన గోల్డ్ ఎంతైతే అక్యుములేట్ అయిందో అంత వాల్యూ అంత వెయిట్ ఉన్న మన ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ వస్తువైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 18%, 22, 24 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 24% వేస్టేజ్ ఉన్న ఆర్నమెంట్ అయినా సరే విఏ కంప్లీట్గా 0 అయిపోతుంది. సో నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. వేరే షాప్స్ అన్నిట్లో ఓన్లీ లిమిటెడ్ స్టాక్కి మాత్రమే విఏ 0 ఉంది, లైక్ 18% వరకే 0 ఉంది. అండ్ ఇక్కడ ఎనీ ప్రోడక్ట్ పైన మనకి కంప్లీట్ విఏ 0 అయిపోతుంది. దానిపైన ఎంతన్నా మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఉండనివ్వండి, 24, 28 ఎంత ఉన్నా సరే కంప్లీట్గా 0 అయిపోతుంది. సో చూసారు కదండి, అన్ని షాపులు చూపించా, అన్ని స్కీమ్లు చూపించాను. అండ్ ఫైనల్గా నాకు చంద్ర బ్రదర్స్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ లైట్ వెయిట్లో హెవీ మోడల్స్ ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ టైం కూడా చూసి ఇంప్రెస్ అవ్వడానికి అదే కారణము. లైట్ వెయిట్లో హెవీగా కనిపించే జ్యువెలరీ వీళ్ళ స్పెషాలిటీ అనమాట. అండ్ అలాగే మన స్కీమ్లో జాయిన్ అయితే కంప్లీట్ 0 అయిపోతుంది వేస్టేజ్ అండ్ మేకింగ్ అంతా కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సంటేజ్. మేబీ 18 కానివ్వండి, 21, 24, 25 ఎంతైనా కానివ్వండి కంప్లీట్లీ 0 అయిపోతుంది మనం అక్యుములేట్ చేసిన వెయిట్ పైన అంతా. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది. సో ఐఎమ్ గోనా జాయిన్ హియర్ ఇన్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలని ఏం లేదండి, మనం ఆన్లైన్లో అయినా సరే పే చేసి జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్గా మన స్కీమ్ అంతా అయిన తర్వాత ఆర్నమెంట్ తీసుకోవడానికి రావచ్చు. అండ్ వీళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి కూడా మన లేటెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూడొచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ స్టోర్కే రావాలి అనేమి లేదు, ఆన్లైన్లో కూడా పే చేసి ఆన్లైన్లో కూడా మనం మంత్లీ అప్డేట్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఒక పాస్బుక్ లాగా మెయింటైన్ చేస్తారట. సో అది ఎలా ఇస్తారు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం మనం. సో ఇది వాళ్ళ
పాస్బుక్ అండి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మనకి ఏ మంత్ ఎంత పే చేసాము, ఏ డేట్న పే చేసాము, ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, మనకి ఎంత గోల్డ్ అక్యుములేట్ అయింది, ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూ ఉంటారు. మనం ఆన్లైన్లోనే పే చేసినా సరే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్ టు డేట్ మనకు పంపిస్తూ ఉంటారన్నమాట. సో మొత్తం అంతా అయిన తర్వాత మనకు టోటల్గా ఎంత అమౌంట్, ఎంత వెయిట్ అయింది కూడా అంత చూపిస్తారు ఇక్కడ. సో ఇలా ఉంటుంది పాస్బుక్. సో ఫైనల్లీ మన గోల్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే స్టార్ట్ చేసామండి. ఇదిగోండి నా ఫస్ట్ పేమెంట్ కూడా చేసేసాను. అండ్ అలాగే పాస్బుక్లో కూడా ఎంటర్ చేసి ఇచ్చేసారు. అండ్ ఇది 10 months స్కీమ్ కదా, సో 10 months త్వరగా ఫినిష్ అయిపోయి మన గోల్డ్ జ్యువెలరీ కూడా త్వరగా తీసేసుకోవాలి. అండ్ ఫైనల్గా నా గోల్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆఫ్టర్ ఇన్ని షాప్స్ తిరిగిన తర్వాత ఐ ఫెల్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో నేను ఈరోజే స్టార్ట్ చేసేసాను. సో 10 months త్వరగా అయిపోయాక ఏం ఆర్నమెంట్ తీసుకుంటామో వెనక హారన్లు వస్తున్నాయి, జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో 10 months అయిపోయాక మళ్ళీ ఏం ఆర్నమెంట్ తీసుకుంటానో కూడా మీకు అప్డేట్ చేస్తా. మీరు ఆల్రెడీ ఇక్కడ మోడల్స్ కూడా చూసారు కదా, సూపర్ సేవి ఊపర్ ఉన్నాయి లైట్ వెయిట్లో. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి స్టోర్ విజిట్ చేసి చెక్ చేసేయండి.